నమస్తే. పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోయింది. దాదాపుగా లక్షల పెళ్ళిళ్ళు ఇప్పుడు రానున్నాయి. అయితే ఈ పెళ్ళిళ్ళ మీదనే పెద్ద గందరగోళం. ఎవరు ఎంత ఖర్చు పెట్టాలనేటువంటి దానిపైన ఎవరికి క్లారిటీ లేదు. ఈ పెళ్ళిళ్ళపైన కొంత జరుగుతున్నటువంటి తతంగం పైన ఒక చిన్న చర్చ చేసుకుందాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఒక పేద వ్యక్తికి, ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక ఇల్లు కట్టుకోవడం జీవితకాలం కల, తన పిల్లలకి పెళ్లి చేయడం అనేటువంటిది జీవితకాలం కలలాగా ఉంటుంది. అట్లాంటిది చాలా లావిష్గా వెళ్ళిపోయింది. ఎట్లా ఆ మార్పులను ఎట్లా చూడొచ్చు అంటారు మనం? ఇల్లు కట్టి చూడు అని ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు సతీష్. ఇల్లు కాంట్రాక్టర్లు వచ్చారు, ఫ్లాట్లు వచ్చేసిన తర్వాత ఈఎంఐ కట్టుకుంటే చాలు, కొంచెం డబ్బు సంపాదన ఉంటుంది. ఇంతకుముందు ఇల్లు కట్టి చూడంటే వాడు మేస్త్రిని పిలుచుకోవాలి, వాడు మోసం వీడు మోసం, అంత బాధ ఉండేది. ఇప్పుడు ఇల్లు కట్టడానికి అంత బాధ లేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం బోలెడు బాధలు ఉన్నాయి. పెళ్ళిళ్ళకి కూడా కాంట్రాక్టర్లు వచ్చేసారు. దాదాపుగా వాళ్ళు కూడా ఈవెంట్ మేనేజర్లకు ఇచ్చేయాల్సిన పరిస్థితి. ఒక్కొక్క పెళ్ళికి 20-25 లక్షల ఖర్చుతో ఈవెంట్ మేనేజ్మెంట్ ఇస్తున్నారు. అవును, నిజమే. అవును. కానీ అసలు మంగళవాద్యాలు అంటే పెళ్ళి అనే దగ్గర నుంచి ఇప్పుడు డీజేలోకి వెళ్ళిపోయింది పెళ్ళి. సో మంగళవాద్యాలకి డీజేకి ఎంత తేడా ఉందో కల్చర్కి నువ్వు అది ఆలోచించుకో. మంగళవాద్యాలు అంటే మంగళవాద్యాలు నలుగురు ఉంటారు, వాళ్ళు మహా అంటే ఒక 5,000 ఛార్జ్ చేస్తారు, లేదా 10,000 ఛార్జ్ చేస్తారు పర్ డే అనుకుందాం. కానీ డీజే అంటే ఇక ఆయన ఇష్టం. ఈ రికార్డులోంచి ఆ రికార్డు, ఆ రికార్డులోంచి ఈ రికార్డు. ఒకప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కారులో కూర్చొని ఊరేగుతుంటే ఎదుట ఫ్రెండ్స్ కానీ లేకపోతే హైర్డ్ డ్యాన్సర్స్ కానీ, ఈ రోజుల్లో అంటే ఫిలిం స్టార్స్ కానీ డబ్బులు ఇస్తే వచ్చి డ్యాన్సులు చేస్తే వీళ్ళు ఎంజాయ్ చేసి చాలా గౌరవంగా ఉండేది. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా, పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కూతురే ఇంకా బ్రహ్మాండంగా డ్యాన్సులు ఎరగదీసి డ్యాన్సులు చేస్తున్నారు. అవే వైరల్ అవుతున్నాయి కదా, అవే వైరల్ అవుతున్నాయి. బుల్లెట్ బండి పాట పెట్టుకొని ఇక అమ్మాయి డ్యాన్స్ చేసి వదిలిస్తుంది. అట్లా ఒకప్పుడు మగవాళ్ళు లీడ్ చేసే మ్యారేజ్ తంతు ఇప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇక డబ్బు అంటావా, నీకు ఎంత కెపాసిటీ ఉంటే అంత చేయటం. మీరు అన్నట్టు కెపాసిటీ ఉంటే చేయడం వేరు. నా దగ్గర నేను అంత సంపాదించుకున్నా, నాకు 10 లక్షల ఎక్సెస్ మనీ ఉంది, 9 లక్షలు ఖర్చు పెట్టుకున్నా నాకేం కాదు. కానీ ఏమీ లేని వాళ్ళు, వాడు 9 లక్షలు చేశాడు కాబట్టి వీడు కూడా 9 లక్షలు చేయాలి, వాడు 10 లక్షలు ఖర్చు పెట్టాడు కాబట్టి వీడు 10 లక్షలు ఖర్చు చేయాలి. అప్పు కూడా చేస్తున్నారు. అవును, అప్పులు. అవును. అంటే అప్పు అనేది అది ఎప్పటి నుంచో పెళ్ళంటే ఊరికే అవుతుందా, అప్పు చేయాలనో, కొన్నిసార్లు ఎవడో స్పాన్సర్ చేస్తామనో, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళది ఇట్లా పంచుకొని స్పాన్సర్ చేసి చేయటం, బ్రహ్మాండంగా చేయటం, అట్లా కూడా జరుగుతుంది. కానీ ఈ ఖర్చుల సంగతి ఒక ఎత్తు అయితే ఎక్స్ప్లాయిటేషన్ ఇంకొక సైడ్. ఎట్లా అంటారు ఎక్స్ప్లాయిటేషన్? ఎక్కడ ఉంటుంది పెళ్ళి అంటే ఎక్స్ప్లాయిట్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, 10 లక్షల రూపాయల బిల్లు. చాలా తక్కువ చెప్తారు మీరు. ఒక మాట, అవును, మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లెవెల్లో మాట్లాడదాం. ఒక 10 అప్పర్ క్లాస్ వాడికి అయితే ఎంతైనా కావచ్చు, ₹1,00,00,000 కూడా కావచ్చు, తనకేం బాధ లేదు కదా. ఒక మిడిల్ క్లాస్ వాడికి 10 లక్షల ఫోటోగ్రఫీ బిల్లు అంటే ఎట్లా మెయింటైన్ చేసి, అది మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్. అవును, వాడు ముద్దు పెట్టుకునేదాకా వదలడు, అంతే. ఇంకా పెళ్లి కాలేదు, ఏమి కాలేదు, ప్రీ వెడ్డింగ్ షూట్లోనే ముద్దు పెట్టుకోండి, ఆ ముద్దు పెట్టుకునేదాకా వదలడు. అండ్ ఒక సైడ్ అబ్బాయి కొంత ఇబ్బంది పడుతున్నా, అమ్మాయిల సైడ్ వాళ్ళు అయితే పెద్దగా ఏమి అది మనం ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంది. సరే, మరి ప్రీ వెడ్డింగ్ చేశారు, పోస్ట్ వెడ్డింగ్ చేశారు, అన్నీ చేశారు, ఫోటోలు వస్తాయా అంటే రావు. పెళ్ళి అయిపోయి 4 నెలలు అయిపోయి ఉంటుంది, 6 నెలలు అయిపోయి ఉంటుంది, వీళ్ళు హనీమూన్ పోయి వచ్చి ఉంటారు, అన్నీ అయిపోయి ఉంటాయి. ఇప్పటికీ ఆ ఫోటోలు ఇంకా ఎడిటింగ్ కాలేదని, అది చేయలేదు, ఇది చేయలేదు, అంత ఉత్సాహంగా తీసినది మీరు ఎప్పుడు చూస్తారో మీకు తెలియదు. ఇంతకుముందు కాలంలో ఒక ఆల్బమ్ వచ్చేసేది. అవును, 2వ రోజో 3వ రోజో వచ్చినోడికల్లా ఆల్బమ్ ఇచ్చేవాళ్ళం. అవును, లేదా క్యాసెట్ ఉంటే ఆ VHS క్యాసెట్ ఏదో అందులో వేసి అదన్నా చూపించేది, చూసేది. వచ్చినోడికి అది చూపించడం, చాయ్ పానీ ఇవ్వటం, వాడు ఏదో కలిసిపోవడం, ఇట్లా ఉండేది. ఇప్పుడు 4 నెలలైనా 5 నెలలైనా ఆ ఫోటోలు రావు, అది రాదు, హడావుడే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లే ఒక సినిమా డైరెక్టర్ లాగా అయిపోయారు. ఇటు సైడ్ నిన్ను పూజారి లాగుతుంటాడు, ఏమని, సార్ ఇటు కాన్సన్ట్రేట్ చేయండి, ఈ అక్షింతలు వేయండి అంటాడు. అక్కడ కెమెరామెన్ ఇక్కడ చూడు ఇటు చూడండి సార్ అంటాడు. ఒకసారి 1 మినిట్ అంటాడు, స్మైల్ అంటాడు. ఎంత డిస్టర్బెన్స్ త్రూ అవుట్ ది పెళ్లి తంతులో. నీకు కొన్నిసార్లు అయితే ఆ కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ సార్ అనేది కూడా నీకు రికార్డింగ్ అయి ఉంటుంది, దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది నీకు.
వీళ్ళ గడబడే ఎక్కువ, వీళ్ళ డిస్టర్బెన్సే ఎక్కువ. అవును. వీళ్ళ డిస్టర్బెన్స్ ఒకవైపు, పూజారి మళ్ళీ మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఎటో చూస్తున్నారని అంటాడు. మీరు ఇటు చూస్తారా, పూజారి చెప్పేది ఇటు వింటారా? గందరగోళం. ఇంక ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఒక రేట్ మాట్లాడుకుంటారు. పూజారికి ఒక 20,000 అనుకుందాం. సందట్లో సడేమి అలాగా సంభావన అని అదని ఇదని తీయండి, ఒక 2,000 తీయండి, డప్పుల వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ నేను వాళ్ళకి ఇచ్చుకుంటాను తీయమంటే నువ్వు అక్కడ నువ్వేం అనలేవు. ఒక రోజులో 10,000 వేసేస్తాడు, పోతుంది, ఇవ్వాల్సిందే. నువ్వు అక్కడ పెళ్లిలో ఇదేంటి అప్పుడంటేనేమో మన కుటుంబానికి సంబంధించిన పాత వాళ్ళు ఉంటేనేమో కొంత నడిచిపోయేది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో కూడా తెలియని పరిస్థితి. అందరికి ఇవ్వాలని చెప్పి నీ ఫీజు ఒక లెక్క అయితే మళ్ళీ ఈయనకి ఇవ్వాల్సింది ఈయన అందరికీ సంభావన ఇస్తాడట మన ద్వారా, మన పేరిట. ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా ఇది బాగా వస్తుంది, విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక పెళ్లి చేయాలంటే ఏం చేయాలి ఏంటి అనేటువంటి అంశం పైన సోషల్ మీడియాలో విపరీతంగా రాస్తున్నారు. ఒక పెళ్లి జరగాలంటే మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దు, అట్లయితేనే మేము పెళ్లి చేసుకుంటాం, మాకు ఇంత పెద్ద డీజేలు అక్కర్లేదు, అట్లయితేనే మేము పెళ్లి చేసుకుంటాము. మనం మాట్లాడుకుంటుంటే ఈ వచ్చేటువంటి అంశాలు కూడా చూద్దాం ఒకసారి. ఈ మధ్యనే చూసిన నేను కూడా ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు చేస్తే ఏంటి అనేటువంటి ఒక దానిపైన. మీరు అన్నట్టు ఒక వార్త కూడా ఉంది కదా, డీజే సౌండ్కి ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది. అవును, ఆ సౌండ్ రేపేట దగ్గర ఒక అమ్మాయి డాన్స్ చేసుకుంటూ పెళ్ళైన అమ్మాయి డీజేలో చనిపోయింది. ఇంకెంతకంటే దారుణం. అవును, పెరిగిపోయింది. ప్రతిదీ ఇంట్లో నుంచి మొదలు పెడితే బట్టలు కూడా ప్రతిదీ మామూలుగా అయితే ఒక 5-6 జతల బట్టలు అక్కడ కొంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటి అసలు డిజైనర్ డ్రెస్సులు, అమ్మాయిలంతే అబ్బాయిలంతే. అబ్బాయిలకు ఒకప్పుడు ఏదో పెళ్ళికి మంచి లాల్చి ధోతి, పట్టు ధోతి, ఇంకో 4 జతల బట్టలు. ఇప్పుడు అట్లా కాదు, అమ్మాయి అబ్బాయి ఏంటి రంగులు కలవాలి, ఇద్దరిది మ్యాచింగ్. మ్యాచింగ్. ఇప్పుడు సరే బట్టలు కొంటారు, 50-60 వేలు పెట్టి ఒక రోజు ఒక డ్రెస్ వేస్తాడు, ఒక గంట వేస్తాడు, 2 గంటలు వేస్తాడు, 3 గంటలు. ఇంటికి పోతే అది పెట్టుకోవడానికి సరైన బీరువా కూడా ఉండదు. ఆ లెంత్ సరిపోవటం. అది ఇప్పుడు సినిమా వాడు అంటే వాడు ఏదో ఒక పెద్ద పైప్ వేస్తాడు, ఆ రూమ్ అంతా బట్టలు తగిలించుకుంటాడు, వరుసగా అవి వేలాడుతుంటాయి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఆ లాంగ్ కోట్ ఎక్కడ స్టోర్ చేయలేదు, నువ్వు మడత పెట్టి పెట్టుకోవాల్సిందే, నలిగిపోవటమే. అవును. సో ఏముండదు సూటు, ఆ సూటు మళ్ళీ జీవితంలో వేయడానికి ఎప్పుడు ఉండదు. వీడు లావ్ అయిపోతాడు లేదా బక్కగా అయిపోతాడు, సూటు వీడికి సూట్ కాదు. కాకపోతే సూటు 40,000 సూట్ వేసుకోవాల్సి వస్తుంది ఒక్క రోజుకి. ప్రీ వెడ్డింగ్ షూటు, ఇంకా వెడ్డింగ్ కూడా కాకముందే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మనం తిరుపతి వెళ్ళాలి అనేది ఉండేది. తిరుపతి వెళ్లకుండా తిరుపతి, కొందరు యాదగిరి పుణ్యక్షేత్రాలు ఏదో ఒక వాటెవర్. తెలంగాణ వాడైతే యాదగిరి గుట్ట మనకు దగ్గర ఉంటుంది కాబట్టి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు. అఫోర్డబుల్, ఈజీ దర్శనం. ఇప్పుడు ఈ దర్శనం కొంచెం కష్టం అయిపోయింది. అప్పట్లో ఊరికే క్యాజువల్గా వాకిన్ ఉండేది, పోయి వచ్చేవాళ్ళు. ఇంకొంచెం ఎఫోర్డబుల్గా ఉండేవాళ్ళు అయితే తిరుపతి పోయి వచ్చేవాళ్ళు, ఒక 300 టికెట్ కొనుక్కొని వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అండమాన్ నికోబార్, సేషెల్స్, ప్రైవేట్ బీచ్, మాల్దీవ్స్. పెళ్లి కాకముందే అమ్మాయి చెప్పేస్తుంది, నాకు బ్లూ సెఫైర్ రింగ్ కావాలి, స్కెచర్స్ షూస్ నాకు కావాలి, మనం అండమాన్ నికోబార్ వెళ్ళాలి, మరి మీరు బుక్ చేసేస్తారా, లేకపోతే ఏటీఎం కార్డు ఇవ్వండి నేనే బుక్ చేసేస్తా అని చెప్తుంది. తల్లిదండ్రులకు ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ మిస్ అయిపోయి పిల్లల మీద రుద్దేస్తున్నారు. ఫ్రెండ్స్ ఉంటుంది. ఇప్పుడు మీతో ఇక్కడ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అవును. ఆ ఎదుటి ఫ్రెండ్ ఈ డిస్కషన్ కూడా వింటూ ఉంటుంది. మధ్యలో నీకు వాట్సాప్లో దాంట్లో నీకు సజెషన్స్ వస్తూనే ఉంటాయి, ఇది కాదు అడుగు అడిగాడు. ఆన్లైన్లో మన ప్రైవేట్ ఫ్యామిలీ చాటింగ్లో మన డిస్కషన్ మనకు నడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి ఫోన్లో సజెషన్స్ అవన్నీ ఆన్లైన్ సజెషన్స్ వస్తుంటాయి. దాని ప్రకారం మళ్ళీ డిస్కషన్ మారుతుంది. ఇది కాదట మా ఫ్రెండ్ చెప్పాడు, అది ఉంది ఇది ఉంది అని. ఇవన్నీ తప్పులేదు, కానీ పెళ్ళి అయ్యేంత వరకు చాలా బ్రహ్మాండంగానే ఉంటుంది. ఖర్చులు అది ఇవన్నీ బాగానే ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఇద్దరి ఇన్కమ్ కనుక స్పెండింగ్కి లేకపోయినా, ఇద్దరికి మంచి ఇన్కమ్ రాకపోయినా, అప్పుడు మెయిన్ ట్రబుల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సాంప్రదాయాల దగ్గర ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే వీళ్ళు పొద్దున్న లేచి వీళ్ళు పూజ చేస్తుంటాడు. అవును. అమ్మాయికి అవన్నీ అలవాటు ఉండవు. 9 o'clock పండగ పూట 10 గంటలకు లెగుస్తుంది అమ్మాయి. మనం పొద్దున్న లేచి పండగ అనేది పూజని స్నానం చేసని ఇదని అవన్నీ ఉంటాయి. ఆ అమ్మాయికి అలవాటు ఉండదు. మళ్ళీ అక్కడ లేడీస్ దగ్గర గొడవ అవుతుంది. పండగ పూట 10 గంటలకైనా లెగవలేదు, వాళ్ళు లెగవరు, వాళ్ళకు
హ్యాపీగా ఉండటం అలవాటు అలవాటు మనం ఏం చేస్తాం ఇంకా పెళ్లి చూపుల్లోనే కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలా, అవును, కంపల్సరీ పూజ చెయ్యాలా. అరే పూజ కంపల్సరీ అని అట్లా అనుకుంటే ఎట్లా? పూజ అంటే డైలీ అదొక జీవన విధానం. అవును, కంపల్సరీ పక్కకు కూర్చోవాలా, పక్కకు కూర్చుంటే హైజీనిక్ ఉంటుంది, లేకపోతే అంత గలీజ్ అయిపోతుంది. అవి మీరు ఆలోచించుకోవాలి. కానీ పెళ్లి చూపుల్లో వచ్చేసి కంపల్సరీ పక్కకు కూర్చోవాలా, బొట్టు పెట్టుకోవాలంటే బొట్టు పెట్టుకోవాలి నా మునగోపుగా. అవును, బొట్టు పెట్టుకోవాలి, స్టైల్గా మన సాంప్రదాయం. కనబడకుండా పెట్టుకోవాలి. కొంతమంది పెట్టుకోవాలా అవును అని అబ్బాయి ఇంటర్వ్యూలో అవును బొట్టు పెట్టుకోవాలా, లేడీ అన్న తర్వాత బొట్టు పెట్టుకోకపోతే ఎట్లా? బొట్టే కదా, బొట్టు మెట్టే అవును తాళియే కదా అమ్మాయికి పెళ్ళయిందని చెప్పడానికి. అట్లా ఇంకోటి ఇంకా కొత్త స్టైల్ ఇస్తే మారుతున్న లైఫ్ స్టైల్ విధంగా మారాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. నేను ఒప్పుకుంటాను, మారుతున్న లైఫ్ స్టైల్కి విధంగా మారాలి. ఇడ్లీ కాకపోతే పిజ్జా తిను పర్వాలేదు, కానీ బొట్టు పెట్టుకోను అనటం మాత్రం యాక్సెప్టబుల్ కాదు. యు ఆర్ ఎ హిందూ, యు ఆర్ ఎ లేడీ. మగోడు బొట్టు పెట్టుకుంటున్నాడు, బొట్టు పెట్టుకోవడం మంచి విషయం అని చెప్తున్నారు. అవును, అందరు పెట్టుకోవాల్సింది, అందరు పెట్టుకోవాల్సిందే. మగవాడు బొట్టు పెట్టుకుంటాడంటే వాడి ధర్మం, వాడి ఇష్టం. రోజు చేసి పెట్టుకొని లేదా పూజ చేసి ఊరుకొని. లేడీ అని నువ్వు లేడీ అని చెప్పడానికి నువ్వు బొట్టు పెట్టుకోవాలి. ముత్తైదువా గాజులు వేసుకోవాలంటే వేసుకోకపోతే ఎట్లా? వేసుకోవాలి. కొన్ని మినిమం సాంప్రదాయాలు ఉంటాయి. ఇంటర్నల్గా నీకు అది నచ్చకపోవచ్చు, డైజెస్ట్ కాకపోవచ్చు. కొన్ని యాక్టింగ్ ఎగ్జిబిషన్కైనా ఇప్పుడు పెళ్ళి అయ్యేంత వరకు యాక్టింగ్ చేస్తారు కదా, చేతులు కట్టుకొని తల దించుకొని, అదంతా ఎంతో ఒబీడియంట్గా మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్తారు కదా అందరు ఫ్యామిలీ అంతా. పెళ్ళైన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తే ఏం పోతుంది? నువ్వు చేసుకునేవి ఎట్లా ఉంటాయి, నీకు ఫ్రెండ్స్ ఉంటారు, అదంతా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు మీ ఎంజాయ్మెంట్ మీ అదంతా కంటిన్యూ చేయొచ్చు. కానీ మనము ఒక సాంప్రదాయపరంగా మనం ఒకళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ పద్ధతిలో ఉండాలి. అవును, సహజంగా తప్పని పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మా అమ్మాయికి రాత్రి 2 గ్లాసుల పాలు అలవాటండి అని చెప్తాం. సరే, మా ఇంట్లో కూడా పొద్దున్న లేచి పూజ చేయటం అలవాటు, తొందరగా లేవటం అట్లా అలవాటు. ఆ అలవాట్లు మీరు కంటిన్యూ చేస్తూనే ఈ అలవాట్లు కూడా అలవర్చుకుంటే మంచిది. అడాప్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఒక మా సాంప్రదాయంలో అది లేదు అంటే మీ అమ్మాయిని నా ఇంటికి ఇచ్చిన తర్వాత ఇంకా నీ సాంప్రదాయం ఏంటి? నీ సాంప్రదాయం నీ ఇంట్లో. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాత మన సాంప్రదాయం ఆ అమ్మాయి కంటిన్యూ చేయాలి. పాలు తాగే సాంప్రదాయం నువ్వు చెప్తావు, మరి ఇంట్లో పూజ చేసే సాంప్రదాయం ఉంది అనేది కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా. అమ్మాయిని ఇచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ నువ్వు వాళ్ళ అమ్మాయి అయిపోయావు. ఒకప్పుడు చెప్పేది అప్పగింతగా మాట చెప్పేది, యూ హావ్ టు ఫాలో దెమ్. అవును, నీకైనా తప్పని మనసు కష్టమే. అమ్మాయిని ఇస్తున్నావు అంటే వాళ్ళ ఇంటికి ఇస్తున్నావు, వాళ్ళు నీ ఇంటి పేరే మారిపోతున్నప్పుడు వాళ్ళ సాంప్రదాయం నువ్వు అలవర్చుకోవాలి. కానీ మా సాంప్రదాయంలో అది లేదన్నాడు, మా పురోహితుడు వద్దన్నాడు. మీ పురోహితుడు వద్దనేది మీ ఇంట్లో. మా పురోహితుడు చెప్పేది మాకు దగ్గరకు వస్తున్నప్పుడు మేము చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అంతే, అది సరైన పద్ధతి. అంతేగాని ఇంకా నువ్వు ఆ పాత పద్ధతి కంటిన్యూ చేస్తానంటే అది కాదు. మా దగ్గర నుంచి మేము 500 మంది వస్తారండి. మీ దగ్గర నుంచి భోజనాలు 40 రకాల భోజనాల్లో 40% వేస్టేజ్ కింద పడిపోతుంది. 40% వేస్టేజ్ కాకుండా అసలు అంత వెరైటీ పెట్టినప్పుడు ఆ తినేవాడు ఏది సరిగ్గా తినడు, అదే బోలెడు వేస్టేజ్ అవుతుంది. కొంత లిమిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏ ఐటమ్ ఒకటి బాగుంటుందో దాని మీద అందరూ పడిపోతారు. అంతే, ఆ కౌంటర్ ఖాళీ అయిపోతుంది, ఇదంతా మిగులుతుంది, దాని డిమాండ్ పెరుగుతుంది, వాడు రాడు. కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా అయిన సందర్భాలు ఎందుకు లేవు. సీఎం రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ ఎన్ కన్వెన్షన్లో అయింది. ఎన్ కన్వెన్షన్లో అయినప్పుడు ఫుడ్ సరిపోలేదు, ఓకే, పెద్ద తగాదా అయింది. ఇంకా వండి పెట్టాలని వీళ్ళు డిమాండ్ చేస్తారు, మనకి ఇంతే ఆర్డర్, ఈ బియాండ్ మేము పోలేము, అసలు ఈ క్రౌడ్ని మేము భరించలేమని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రేవంత్ రెడ్డికి తెలిసిన పొలిటీషియన్స్ ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళంతా పడి మొత్తం తొక్కి అవతల పడేశారు. ఖాళీ అయిపోయింది, ఫుడ్ సరిపోలే, పెద్ద గొడవ అయింది. దానికి అదే ఇప్పుడు కంటిన్యూ చేసి అందుకనే కూలగొట్టారని కూడా చెప్తున్నారు. అది నిజమో కాదో, అది ఎంక్రోచ్మెంటే, కానీ అది మనసులో పెట్టుకొని ఇప్పుడు కూలగొట్టించాడని అంటారు. చర్చ అది భరించలేక కొన్ని చోట్ల కార్డు చూపిస్తేనే లోపలికి తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చేసింది. పెట్టారు కదా, అవును, స్కానర్ పెడుతున్నారు కదా, ఎవడు పడితే ఎవడొచ్చి తిని వెళ్ళిపోతున్నాడని చెప్పి. ఇప్పుడు పొలిటీషియన్స్ పిలిస్తే కూడా కొంత తలనొప్పి. అవును, పొలిటీషియన్స్ ఏమంటే గన్మ్యాన్లు అది ఇది. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ ఉండేవాడు టీఆర్ఎస్లో ఏంటి, మహమ్మద్ అలీని పిలిస్తే మినిమం 50 మంది వస్తారు.
ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చలో దావత్ అని వెళ్ళిపోవడమే. అంతే. ఆయన ఎమ్మటే 2-3 వెహికల్స్ ఉంటాయి, వాళ్ళే ఒక 25 మంది అవుతారు, గన్మెన్లు వాళ్ళు, పిఏలు వీళ్ళు, మళ్ళీ ఇక ఆయన అభిమానులు ఫ్రెండ్స్. హోమ్ మినిస్టర్ కాబట్టి హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన పొద్దున్న లేస్తే 10 పెళ్ళిళ్ళు తిరగాలి కాబట్టి జనాలు వేసుకొని తిరగడమే. అదొకటి. ఇంకోటి లైటర్ వైన్లో సరదాగా చెప్పుకోవడానికి ఏంటంటే, ఇప్పుడు ఆయనకు ఆ రోజు భోజనాల ఖర్చు తప్పుతుంది. వీళ్ళందరినీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ తెప్పియాలి ఫుడ్ అందరికీ. ఆ రోజు రాత్రి ఒక 50 మంది ఆయనతో ఉంటే రాత్రి భోజనం ఆయన తెప్పియాలి. పెళ్లికి వెళ్ళిపోతే ఆ ఖర్చు మిగిలిపోతుంది. పొలిటీషియన్స్ పరిస్థితి, పొలిటీషియన్స్ని వాళ్ళని పోషించలేక అట్లా అంతే. రోజు ఎక్కడ దావతుందో అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోవాలా, పెళ్లి అవసరమా, పెళ్లి చేసుకోకపోతే పోయేదేముంది అనే స్టేజ్కి సిచ్యువేషన్ దిగజారిపోయింది. అవును అవును. అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది, పెళ్లి చేసుకోకపోతే బతకలేడా, పోనీ అమ్మాయి చేయకపోతే ఏమవుతుంది, బతకలేదా, చేసి ఇదంతా ఏంటి. అవును. ఎవ్రీడే ఖర్చులు ఇది గొడవలు తప్ప డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని. దీని బదులు చేయకపోతే ఏమవుతుంది, ఏదో ఆకెళ్ళాను ఆయనను ఈయనను చెప్తున్నారు ఆల్రెడీ, చేయాల్సినంత అవసరం లేదని. రామ్ గోపాల్ వర్మ చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు, పెళ్లి చేసుకోకపోతే పోయేది ఏముంది అని. సరే, ఆయనకంటే బోలెడు మంది యాక్టర్లు, చిన్న యాక్టర్లు, పెద్ద యాక్టర్లు, ఇదంతా అవైలబిలిటీ ఉంది అనుకున్నాను. అందరికీ అట్లా కాదు కదా, అందరూ అట్లా ఊర్ల మీద పడలేదు. ఇంకో క్రాస్ కల్చర్ ఏంటంటే, ప్రతి ఒక్కరిని పెళ్లిలో హక్ చేసుకోవటం. అబ్బాయిలు హక్ చేసుకుంటే బాగానే ఉంటుంది, అమ్మాయిలు ఫ్రెండ్స్ హక్ చేసుకుంటే ఈడు ఫ్రెండ్ అంటాడు, ఆడు కజిన్ అంటాడు, అది అంటాడు. ఇక హక్ చేసుకోవటం, ఇలాగా ముద్దు పెట్టుకోవటం, అది ఫోటో తీశారా లేదా అని. ఈ ఫోటోగ్రాఫర్లు కూడా నాన్నని ముద్దు పెట్టుకోమనటం, పెళ్లి కొడుకుని ముద్దు పెట్టుకోమనటం. మీరు అన్నట్టు ప్రీ వెడ్డింగ్ షూటు గలీజ్గా ఉండేటువంటి ఆ భంగిమల్లో ఉంటారు, అవి ఆడ ప్లే చేస్తుంటారు 2 పెద్ద స్క్రీన్లు పెట్టి, స్క్రీన్ల మీద అవి పెళ్లి చూడడం బంద్ చేసి పిల్లగాడు ఏం చేశారని బీర్పై చూస్తుంటారు పాపం. అది మళ్ళీ ఆ పూజ కోసం ఏదో ఫోటోగ్రఫీ పిలిస్తే దాని మీదే ప్రీ వెడ్డింగ్ షూట్, అదే స్టేజ్ మీద. అంతే. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ నిలబడి ఒకడినొకడు ముద్దు పెట్టుకునేది, ఇదందరూ జనాలందరూ చూడటము, మళ్ళీ అది వీడియో రికార్డింగ్ చేయడం. కొన్ని రోజులు అయితే అసలు అది ఫస్ట్ నైట్ గడప దాకా కూడా షూటింగ్ వెళ్ళిపోయేలాగా ఉంది. బహుశా ఫస్ట్ నైట్ డెకరేషన్, మంచం మీద కూర్చొని ఆ ఫోటోలు దిగి ఇవన్నీ అంత దూరం కొంతమంది తీస్తున్నారు. అంత రబ్బిష్, ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు కదా, అంత రబ్బిష్ అయిపోయింది. ఆ ఫోటోగ్రాఫర్స్ కూడా లేనివన్నీ, ఎందుకమ్మా ఆ పెళ్లిలో వీళ్ళు చేశారని, ఈ పెళ్లిలో వాళ్ళు, సినిమాలో ఎన్నో చేస్తారు. అవును. అది చూసి మనం అట్లాగే ఉండాలని దాన్ని ఫాలో అవటం నాన్సెన్స్. వాళ్ళు ఒక 6 నెలలు అయితే, సంవత్సరం అయితే విడిపోతారు. మనం అట్లా చేయలేము. ఇంకోటి డెస్టినేషన్ వెడ్డింగ్, ఇటలీ. అవును, ఇటలీ డబ్బులు ఉన్నాడు పోతాడు ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్. లేదా ఇక్కడ జనాలందరినీ తప్పించుకోవడానికి పోతారు. అంతే. ఒక 2 ఫ్యామిలీలు కలిసి డెస్టినేషన్ వెడ్డింగ్ ఆడిపోతే ఇక్కడికన్నా వాళ్ళకి అక్కడే సస్తా అవుతుంది, కాస్త ప్రైవసీ కూడా ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వచ్చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంటి వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏమని, అయ్యా ఈ మన సంపద అంతా తీసుకుపోయి ఎక్కడో ఇటలీలో దొబ్బి పెట్టకండి, పెళ్లిళ్ళు మన కాశ్మీర్లో చేసుకోండి, సెక్యూరిటీ అదంతా మేము అరేంజ్ చేస్తాం, కాశ్మీర్ కన్నా మీకు బ్రహ్మాండమైన లొకేల్స్ ఏముంటాయి, ఉదయపూర్, రాజస్థాన్ లాంటి ఏరియాలో అట్లా కాదు, అసలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే బ్రహ్మాండమైన వాటర్ ఫాల్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. అట్లాంటి చోట కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేస్తున్నాడు సీ ప్లేన్ టైప్లో అట్లాంటివన్నీ డెస్టినేషన్స్. అరకు కన్నా మీకు బ్రహ్మాండం లొకేట్ లంబసింగి. లంబసింగిలో పెళ్లి చేయండి, రామప్పలో చేసుకోవచ్చు, 1000 స్తంభాల గుడి ఇస్తారో లేదో మనకు తెలియదు, కిల్లాలో చేసుకోవచ్చు, హెరిటేజ్ బిల్డింగ్ చాలా ఉన్నాయి కదా, దొమ్మకొండ కోట ఉంది, కోటలో చేసుకోవచ్చు, కోటలో చేయొచ్చు. ఇట్లాంటివన్నీ చేయొచ్చు, ఎక్కడికో అక్కడికి వెళ్ళటం అని. ముందు ఏదైనా పుణ్యక్షేత్రం ఏంటి, తర్వాత తిరగడానికి బోలెడు టైం ఉంది. ఇంకా పెళ్లి కూడా కాలేదు, పారాయణ కూడా కాలేదు, అప్పుడే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయి అంత గందరగోళంగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది. అంటే అట్లీస్ట్ మనకున్న స్తోమత కూడా మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి. 1000 మంది వస్తారు వాడు ఫంక్షన్ హాల్కు, వాడు ఎవడో తెలియదు, ఎప్పుడు వచ్చాడో తెలియదు, వాడిని తిన్నామనేటోడు లేడు, తాగినామనేటోడు లేడు, ఎవరు లేడు, వచ్చినామా తిన్నామా పెళ్ళమాట పడిసినామా వెళ్ళిపోయినామా. ఈ విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ పిలిచింది 2 ఫ్యామిలీస్, వాళ్ళ అమ్మాయి పెళ్లికి, వాళ్ళ అమ్మాయి సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయికి అల్లుడికి సంబంధించిన ఓన్లీ 2 ఫ్యామిలీస్. మంచి హాలు, మంచి మ్యారేజ్, ఇంకెవరిని పిలవలే. ఈ రాఘవేంద్ర రావు, చిరంజీవి, ఇట్లా ఏదైతే విఐపి గెస్టులు, ఈ హడావుడి డైవర్షను అదంతా లేదు.
ఇద్దరు ఫ్యామిలీస్ని పిలిచాడు, ఇద్దరికి పెళ్లి చేశాడు. కొన్ని సందర్భాల్లో ఏమ్రా మరి ఇట్లా ఎక్కువ మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది, కానీ కొంత కరెక్టే. అతను ఏమంటాడంటే పెళ్లి అనేది 2 ఇండివిజువల్స్ 2 ఫ్యామిలీస్కి సంబంధించింది, వీళ్ళందరూ వచ్చి మనం ఇక్కడ పెళ్లి వదిలేసి వాళ్ళని పరిగెత్తి వాళ్ళని గ్రీట్ చేసి అదంతా చేయాల్సిన అవసరం లేదని నేను అనుకున్నాను. కొంతమేరకు అది కరెక్ట్ అనిపిస్తుంది. నేను అంటాను ఈ పిచ్చి పిచ్చి ఖర్చులు, ఈ గొప్పల కోసం పెట్టే ఖర్చులు అన్నిటికీ వాళ్ళిద్దరి పేరిట ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఫ్యూచర్లో వాళ్ళ మిడిల్ క్లాస్ విషయం అయితే ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ కొంత ఈజీగా రన్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి పిల్లలు ఎప్పుడు కనాలి అనేది, 1 year తర్వాత కనాలి అని, కన్నా వెంటనే నేను ఉద్యోగానికి వెళ్ళిపోతానని, మరి ఇక మిగతా అన్నీ ఏం చేయాలి, ఇక అత్త అంట్లు తోముకోవాల్సిందే. మంచిగా ఉంటే ఎవరు ఏదైనా చేసుకోవచ్చు, కానీ అలా అక్కడ ఉన్న పొజిషన్ కూడా పక్కన పెట్టేస్తున్నారు. సిచ్యువేషన్ అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు అంతా ఎట్లయిపోయిందంటే అమ్మాయిలది లిప్ సింపతి అయిపోయింది. మాట వస్తుంది కానీ యాక్షన్ ఉండదు. అవును, నన్ను చేయమంటారా నేను చేయమంటారా ఇదే ఉంటుంది తప్ప నిజంగా రంగంలోకి దిగి సంలయించే. పూర్వం రోజుల్లో కోడలు వచ్చిందంటే తాళం చేతులు తీసి అవతల పడేసాడు. అవును, ఆ అమ్మాయి ఆ తాళం చేతులు పెట్టుకొని మొత్తం చక్రం తిప్పి మెయింటైన్ చేసి ఎవడనంటే మా కోడలంతా చూసుకుంటుందండి అని చెప్పేవాడు. అవును, మా కోడలంతా చూసుకుంటా, ఇప్పుడు మా కోడలంతా చూసుకుంటుంది. ఎందుకంటే పెళ్లి కాకముందే ATM కార్డు వేసేస్తే ఇంకేముంది. అవును, ఇద్దరు కలిసి మ్యాచింగ్ డ్రెస్లు వేసుకోవాలి, మ్యాచింగ్ షూస్లు వేసుకోవాలి, డైలీ మ్యాచింగ్లు వేసుకోవాలి. వెనకాల మనకు డబ్బు మ్యాచ్ అవుతుందా లేదనేటువంటిది ఆలోచన అయితే ఉండదు. ఫ్యూచర్ సంగతి దేవుడెరు. ఇప్పుడు పెళ్ళి గ్రాండ్గా జరగాలి, ఫోటోలు బ్రహ్మాండంగా రావాలి. అవును, అవన్నీ వాట్సాప్లో కానీ మిగతా ఏవేవే ఎవెన్యూస్ ఉన్నాయో వాటన్నిటిలో అది పబ్లిష్ కావాలి. ఇప్పుడు ఆన్లైన్ పెళ్లి వస్తుంది కదా, అవును, ఇక్కడ పెళ్లి నడుస్తుంటే అక్కడ చూసేలాగా అరేంజ్ చేస్తాం. అవును, అట్లాంటి హంగులు వాటికి అన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత తప్ప డే టు డే లైఫ్ మనం ఎట్లా లీడ్ చేస్తున్నాము, ఫ్యామిలీ ఎవల్యూషన్లో మన పాత్ర ఏంటి, మనం ఎంత పార్టిసిపేట్ చేస్తున్నాం, అట్లానే వన్ సైడ్ కూడా బ్లేమ్ చేయాలి. అబ్బాయిలలో కూడా కొంత విపరీత ధోరణులు, పట్టించుకోకపోవటం, సరిగా చూడకపోవటం, అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఆఫ్ లెట్గా కొంత సీజన్లో మాత్రం లేడీస్ సైడ్ డామినేషను, మ్యానిపులేషను, కట్న కాలుకలు, పెట్టుబోతులు అవి కూడా ఉన్నాయి కదా. ఇక కట్నాలు అనేది కొంతమంది బాగానే ఇస్తున్నారు, అంతా చేస్తున్నారు. ఇచ్చాం కాబట్టి ఇక నువ్వేం మాట్లాడదు, మేము చెప్పినట్టు వినాలి అన్నట్టుగానే అట్లా ఉంది. అవును, కొంతమంది మీడియం ఇచ్చి మీడియం ఉంటున్నారు. కొంతమంది ఏమి ఇవ్వకుండా కూడా అమ్మాయిని ఇస్తున్నాం కాబట్టి అని డిక్టేషన్ చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అటు ఇటు చేసి గొడవలు చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి ధోరణి ఉన్నప్పుడు అసలు దెర్ షుడ్ బి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏమని, పెళ్ళి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కాబట్టి 1 day పెళ్లి చేస్తాము, పొద్దునే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు, అదే రిసెప్షన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఒకరోజు పెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఖర్చు అయ్యామనుకో, మీరు 5 లక్షలు, మేము 5 లక్షలు, కథం. ఓన్లీ కొన్ని ఫ్యామిలీస్ వరకు ఉంటే ఇంత ఖర్చు కూడా రాదు. ఏం ఖర్చు వచ్చినా నేను అంటున్నాను, అబ్బాయి సగం పెట్టుకోవాలి, అమ్మాయి సగం పెట్టుకోవాలి. హాల్ అనుకో, నువ్వు ఏమని అనుకో, బాజాలు అనుకో, పూజారులు అనుకో, పూజారులో ఎక్స్ట్రా సంభావన అనుకో, ఏదన్నా అనుకో, నువ్వు ఆ రోజు ఎక్స్పెండిచర్ ఇంత అయింది పెళ్ళిది, ఈక్వల్ షేర్. చలో నువ్వు 5 lakhs, నేను 5 lakhs, 10 lakhs అయింది అనుకుందాం, మిడిల్ క్లాస్లో పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత సత్యనారాయణ మీద క్లోజ్, సత్యనారాయణ వ్రతం అది అంటారు, క్లోజ్ సర్క్యూట్ వాళ్ళని పెట్టుకొని చేసుకోండి, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంటి ముందు పెళ్లి చూడడం అనేటువంటిది అసాధ్యం కావచ్చు. ఒకప్పుడు ఇంటి ముందు పచ్చటి పందిరి అని, ఆ పందిరి వేసి, ఆ పందిరి కింద 4 కుర్చీలు వేసి, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే పక్కింటోడి మనకి పైన రూఫ్ లేకపోతే ఆ పక్కింటోడి పైన మిద్దె ఉంది కదా, ఆ మిద్దె మీద దావత్ చేసుకుందామని తడగలేపు ఇచ్చేసి దావత్ చేసి అక్కడికి అయిపోయేది. ఇప్పటికి ఎవరికైనా మ్యారేజ్ హాల్ కావాలి, అంతే, దాంట్లో ఏసీ ఉండాలి, కంఫర్టబుల్గా ఉంటుంది ఏసీ ఉంటే, కానీ ఉండాలి కంపల్సరీ అయిపోయింది. కంపల్సరీ పలానా డీజే బ్యాండే కావాలి, బుల్లెట్ బండి పాట కంపల్సరీ ఉండాలి. అవును, దానికి బుల్లెట్ బండి పాట ఉంటే మరి అమ్మాయిల ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తారు, అమ్మాయి రోడ్డు మీద ఎగరాలి, ఆ కాసేపు ఓపెన్ టాప్ కార్ కావాలి, బ్రాండెడ్. అబ్బాయి కూడా డ్యాన్స్ చేయాలి. అబ్బాయి కొన్నిసార్లు కొన్ని వీడియోలలో అబ్బాయి సిగ్గుపడుతుంటాడు, పాపం వాడు డ్యాన్స్ చేయలేడు, వాడికి రాదు, ఆ అమ్మాయి తీస్తూ ఉంటుంది. కొంతమంది వీడియోలు చాలా ఇబ్బంది చూస్తుంది, ఏం మన కోడలు రోడ్డు మీద ఇట్లా ఎగురుతుంది అని. సో ఇట్లా కొంత విపరీతమైన పోకడలు పోతున్నాయి, మనమే ఆపలేకపోతున్నాం. పెళ్ళి అంటే ఎవడైనా వస్తే విష్ చేస్తే మ్యాక్సిమం షేక్ హ్యాండ్ ఇస్తాం, మా హగ్ చేసుకోవటం, ఫోటోగ్రాఫర్లు మళ్ళీ ముద్దు పెట్టమని చెప్పటం, కనీసం ఆడెవడో తెలుసుకుంటే కూడా బాగుంటుంది. అంతే, తెలియకుండా ముద్దు పెట్టుకొని చెప్పటం గడబడిలో, మళ్ళీ అది ఒక ఫోటోలు. ఇక విఐపీలు వచ్చినప్పుడు మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోవటం, ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు అని.
ఆయన అసలు ఎవరిని పట్టించుకునేది ఉండదు. ఫోటోలు కూడా ఒకటి వచ్చినోడు అంతే, వాటితో ఫోటో దిగాలని గడపడు, మొత్తం అట్మాస్ఫియరే డిస్టర్బ్ అయిపోతుంది. సో ఈ సాంప్రదాయం ఎట్టిపోతుంది, ఈ చాగంటి అని వీళ్ళని గరికెపాటి అని వాళ్ళని వృధా ఖర్చు వద్దని మన సాంప్రదాయం ఇదని అసలు తెర తీయకుండా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మనం చూడకూడదు. చూసిన తర్వాతనో కాలు దొక్కిన తర్వాతనో ఇవన్నీ అంటున్నారు. ప్రీ వెడ్డింగ్లో కాలు దొక్కుతున్నాడు, వేలు దెక్కుతున్నాడు, ముద్దు పెడుతున్నాడు అని పెడుతున్నాడు అంతే. మరి ఇంకా పెళ్లి దగ్గర దాకా పరదా దగ్గర వెయిటింగ్ చేసింది ఏమి. ఇక కొంతమంది అయితే నెలలు తిరిగి అర్థం చేసుకోవాలి. ఇక అర్థం కాకపోతే వదిలేసేయాలి, డేట్ అర్థం కాకపోతే వదిలేయాలి. అంతే. అర్థం చేసుకోవడానికి 6 నెలలు తిరుగుతారు, అర్థం కాదు, ఏటీఎం ఖాళీ అయిపోతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ కొత్త వాడిని అర్థం చేసుకోవాలి. అది కూడా అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు, ఒకరిని అర్థం చేసుకోవాలంటే ఇంకెప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు చాలా చోట్ల లివింగ్ టుగెదర్ హోమ్స్ స్టార్ట్ అయిపోయినాయి హైదరాబాద్లో. అవును, ఆడెవడో తెలియదు, ఈమెవరో తెలియదు, అక్కడ హాస్టల్లోకి వస్తారు, ఇద్దరు కలిసి ఉండొచ్చు, మీకు ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు, కిరాయి కట్టి ఏమంటారు జొమాటో టొమాటో అవన్నీ ఆర్డర్ చేసి తినేసి కాలం గడిపేసి వెళ్ళిపోవటమే అంతే. వీటి డబ్బులు వాడి డబ్బులు అయిపోతే కొన్ని సందర్భాల్లో మనకి ఎంత ఎక్కువ చదువుకుంటే అంత బాధ అన్నట్టుంది. ఎందుకంటే ఎక్కువ హాస్టళ్ళు, ఎక్కువ ఫ్రెండ్స్, ఎక్కువ గడబడులు అంతే. ఇంట్లో కల్చర్ మాత్రం మొత్తం ఇండియన్ ట్రెడిషన్ కల్చర్ అంత గొప్పదని ప్రపంచం అంతా అనుకునేటువంటిది జుగుప్సకరంగా దిగజారిపోవడానికి. జుగుప్సకరము టెక్నాలజీ పెరిగిపోయి. ఒకప్పుడు కళ్ళాపి అంటే ఆవు పెండ, బర్రె పెండ, పేడ. ఆంధ్ర వాడైతే పేడ అంటాడు, తెలంగాణ వాడైతే మనం అయితే పెండ అంటాం. ఇప్పుడు కలర్ పెండ వచ్చింది అంతే, కలర్ వాటర్, అది పెండ కాదు, అదే రంగు చల్లినట్టు గ్రీన్ కలర్ వాటరు అంతే, గ్రీన్గా ఇంటి ముందు చల్లి మన అమ్మాయిలు వంగి నిలబడో కూర్చొని లేచో ముగ్గులు పిండితోని ముగ్గులు వేస్తే అవి వచ్చి చీమలు తినే ఆ ముగ్గుని అదంతా ఉండేది. ఇప్పుడు అది కూడా అన్ని జాలి వచ్చేసినాయి. ఆ జాలి పెట్టి దాంట్లో పోసి ఇట్లా దింపితే 2 minutesలో కలర్ రెడీమేడ్ మురుకులాగా ముగ్గు కూడా వచ్చేస్తుంది. 2 minutesలో అంతే. ఆ చెక్క వస్తాయి, బలపాలు లాంటివి, అవి కూడా వేసేస్తున్నారు. కానీ ఎవడు ముగ్గు వేస్తున్నాడు? పని మనిషి వేస్తుంది ముగ్గు అంతే. కొన్ని చోట్ల పూజారి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతున్నాడు. నీ పూజ రూము పూజారి కోసము ఆయనకు మనం ఫీజు ఇచ్చేస్తున్నాం అంతే. పొద్దునే 9 o'clock రావాలంటే 9, 10కి రావాలంటే 10, వాళ్ళ రావద్దు అంటే చాలా సంతోషం రాను అంటాడు ఆయన. మనం పూజ చేసే రోజులు కూడా లేవు. చాలా ఇండ్లలో పూజారి వచ్చి నెలకి అద్దె తీసుకొని పోతున్నాడు, పని మనిషి ముగ్గులు వేస్తుంది, పని మనిషి ఆ కలర్ నీళ్లు చల్లుతుంది ఇంటి ముందు. కొంతమంది అది కూడా చల్లట్లేదు, ఆ బోర్ వైపు పెట్టి నీళ్లు కొట్టి పడేస్తారు. వంట మనిషి వంట చేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు పెళ్లి అవసరమా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఈ ట్రబుల్ మేకింగ్, ఈ మనీ మేకింగ్ కాన్సెప్ట్, ఈ కమర్షియల్ ధోరణిలో వచ్చిన తర్వాత ఇంకా ఇదంతా ఏమిటి? అన్నిటికీ అందరూ అవైలబుల్ ఉన్నారు కదా, పెళ్ళి అనేది అవసరమా? అసలు పెళ్ళిళ్ళకి బంధువులు ఫంక్షన్లకు వస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి మన బంధువా కాదా అనేటువంటి విషయం మర్చిపోయారు. అంటే ఇళ్ళకి వచ్చి ఇంట్లో ఉండి 2 రోజులు 3 రోజులు స్టే చేసి పెళ్ళిలో భాగస్వామి అయి పనిలో ఉండేటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు. ఇంకా ఏదైనా అంటే అది ఒక సోషల్ మూమెంట్ లాగా ఉండేది. పెళ్ళి అనగానే కొబ్బరి తోట ఉన్నోడు కొబ్బరి మట్టలు, కొబ్బరి బోండాలు అవన్నీ కొట్టుకొచ్చి వాడు వేసేవాడు. తడకలోడు వచ్చేసి వాడు తడకలేసి వెళ్ళిపోయేటోడు. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నోళ్ళు, డిఫరెంట్ షాప్స్ ఉన్నోళ్ళు వాళ్ళ సరంజామా అంతా తెచ్చి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెచ్చి, పలానా శ్రీనివాస్ గారి ఇంట్లో పెళ్ళి అవుతుందంటే ఇవన్నీ అరేంజ్ చేయాలి, ఏదో మన ఇంట్లో పెళ్ళిలాగా ఫీలింగ్ తెచ్చుకొని ఆ బట్టలోడు తువాలు తెచ్చి ఎవడోడో ఏం కావాలో అవన్నీ తెచ్చి ముందు వేసి వెళ్ళిపోయి అవన్నీ సెట్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు. సార్ అది ఆడ పెట్టేసినాం, ఇది ఈడ పెట్టేసినాం, అరటిపండ్ల తోట ఉంటే అరటిపండు గెల్లలు కొట్టుకొచ్చి వాడు చేసేసి, పూజారి వచ్చేసి అయ్యా ఉందట కదా, సాకలోళ్ళు వచ్చేసి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేసేసి, ఎవరి పని వాడు చేసి తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత లెక్కలు అంతే. ముందర ఇంట్లో పెళ్ళి ఆన్లైన్ పేమెంటు, ఆన్లైన్ బుకింగ్, అడ్వాన్సు అవన్నీ లేవు. పెళ్ళి అనౌన్స్ కావటమే ఒక సంతోషకరమైన వార్త అక్కడ సొసైటీలో. అందరూ అన్ని రకాల కాంట్రిబ్యూషన్ చేసి అందరూ ఆ పెళ్ళిని విజయవంతం చేసి వెళ్ళి తర్వాత అయ్యా మాకు ఇంత రావాలి, అంత రాలే, ఎంత కదా ఇంత అంటే ఓకే ఏదో ఒకటి ఇచ్చేసి అది అయిపోయింది. ఇప్పుడు అన్నిటికీ నీకు అడ్వాన్స్ కావాలి, ఇన్ఫ్లుయెన్స్ కావాలి, ఒక మ్యారేజ్ హాల్ కావాలి, పలానా ఏదో గొప్ప మన పింగళి వెంకటరామరెడ్డి హాల్ అని కింద ఉంది లోవర్ ట్యాంక్మెంట్లో, అది కావాలంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ కావాలి. అట్లనే నా పెళ్ళి కూడా అట్లనే మరి నీకు అనుభవం కూడా ఉంది. సో ఇవన్నీ ఓవర్కమ్ కావాలి అంటే దొరకట్లేదు. నిన్న ఒక ఫ్రెండ్ బాగా
పెద్ద ఇండస్ట్రియలిస్టు, 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి అన్న, అసలు మనకు సరిపోయే ఫంక్షన్ హాల్ హైదరాబాద్లో లేదన్న అంటే సరిపోయేదంటే 10,000 మంది పట్టాలనా? మనకు సరిపోయే స్టైల్లో ఫంక్షన్ హాల్ లేదు అని అడిగి, అంతేగా. నువ్వు ఏం చేస్తావు నేను అడగలేను, ఎందుకంటే వాళ్ళ లెవెల్ వేరు, వాళ్ళ స్టైల్ వేరు. అసలు ఇవన్నీ తెలిస్తే మనకు అక్కడ 25 ఏకర్స్ ఉంటే మనమే కట్టుకునే వాళ్ళం. వాడి పెళ్ళికి 25 ఏకర్స్ అంటే అంత ఉంటే కానీ. అంటే ఇది నాకు ఒకసారి ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి కొడుకు పెళ్లి చేసింది. ఓకే. మా బంధువుల అమ్మాయిని, బ్రాహ్మీణ అమ్మాయిని చేసుకున్నాడు. ఓకే. బ్రాహ్మీణ అమ్మాయిని అతను లవ్ మ్యారేజ్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అమ్మాయిని ఫాలో అవుతూ ఉండేవాడు హిమాయత్ నగర్లో ఉన్న కాలేజీలోనే. ఆ అమ్మాయి ఏమో వాళ్ళ తమ్ముడిని సెయింట్ పాల్స్లో దింపడానికి వచ్చేది. అట్లా వీళ్ళు ఫ్రెండ్స్ చేసుకున్నారు. నిజంగానే అంత లెవెల్లో చేసింది సబితా ఇంద్రారెడ్డి. నువ్వు అన్న 25 ఎకరాలు కానీ ఇంకా పెద్ద లెవెల్లో కూడా సబితా ఇంద్రారెడ్డి చేసింది అమ్మాయి పెళ్ళి. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే, కానీ ఈమె కొడుకు పెళ్ళి కాబట్టి, ఇంద్రారెడ్డి కొడుకు కాబట్టి నిజంగా ఆ లెవెల్లో వాళ్ళకి చేస్తే నడిచింది. వాళ్ళకు 10 మంది దొరుకుతారు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. కానీ వాళ్ళని చూసి తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటామని అందరూ ఆ స్టైల్లో ఉండాలనేటువంటి అనవసరమైనటువంటి గొప్పలకు పోతున్నారు అనేటువంటిది బాధ. ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే, ఇద్దరు ఖర్చు పెట్టుకుంటే ఖర్చు షేర్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరు మనము ఈ లెవెల్లో ఇంత చేద్దాము, ఎక్కువ అవసరం లేదు, మీరు వాళ్ళు మా వాళ్ళు కలిపి ఇంతమంది వస్తారు, ఇది బ్రేక్ఫాస్ట్, ఇది లంచ్, ఇది డిన్నర్, అది కథం. మిగతా మన దగ్గర నిజంగా ఎక్సెస్ డబ్బు ఉన్నా ఆ డబ్బు ఇద్దరి పేరిట మనం ఒక ఎఫ్డి వేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇచ్చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో అది కూడా ఎఫ్డి కూడా బ్రేక్ చేయకూడదు. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకి సర్వీసింగ్ మనీ లాగానో లేదా ఇద్దరు ఉద్యోగం చేసుకుంటే వెల్ అండ్ గుడ్, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి ఉండకపో, ఈక్వల్ పార్టిసిపేషన్లో వాళ్ళు ముందుకెళ్తే కూడా మనకేమి ఇబ్బంది లేకపోవచ్చు. ఎక్కడి నుంచి మొదలైందంటే అయితే సంగీత పని ఎందుకు వస్తుంది, దానికి ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకుంటున్నారు కొద్ది రోజుల పాటు. వాడు వచ్చి ఇంట్లో లేడీస్ అందరిని ముట్టుకొని వాడు కొరియోగ్రఫీ నేర్పిస్తాడు. అంత అవసరమా? అవసరమా? జీవితాంతం నువ్వేమైనా డాన్స్ చేసేదా? కొరియోగ్రాఫర్ పెడితే వాడు లేదండి అని చెప్పేసి 1 వీక్ 10 డేస్ వాళ్ళు డాన్స్ నేర్చుకోవడం కోసం కొరియోగ్రాఫర్ ఉంటాడు. వాడు ఇంట్లో ఉన్న లేడీస్ అందరినీ వాడు ఇంకా నా వాళ్ళు అనుకున్నట్టుగా వాడు చేసేస్తుంటాడు. అది ముట్టుకోవడం అసలు ఇంకా చూడబోద్ది కూడా అదే నేను అన్నది హక్ కల్చరే. నేను అవును, ఒక పెళ్లి కాకముందు వరకు నీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీకు హక్ చేసే కల్చర్ ఉండొచ్చు. ఒక టిఫిన్లో ఒకే స్పూన్తోనే ఒక 10 మంది వరుసగా కూర్చొని ఈయన స్పూన్ తిని మళ్ళీ అదే ఎంగిల్ స్పూన్ పక్కన వాడికి ఇచ్చి మళ్ళీ ఆ స్పూన్ తిని ఒక 10 మంది తినొచ్చు. పెళ్లి కాకముందు వరకు దట్ ఈస్ ఓకే. కానీ ఫ్రెండ్స్ పేరిట, కజిన్స్ పేరిట, ఆఫ్టర్ మ్యారేజ్ యూ కెనాట్ కంటిన్యూ సచ్ థింగ్స్. నువ్వు కొంత రీస్ట్రెయిన్డ్గా ఉండాలి. యూ కెన్ షేక్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ లిమిట్లో చేసుకోవాలి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి 50 అన్నదాశ్రమాలకు పోయి అన్ని చోట్ల అన్నదానం చేసిరండి. అట్లా చారిటీ కూడా చారిటీ చేసుకోవచ్చు. 50 అంబానీ చేసిండు కదా. అంబానీ 15 డేస్ పాటు అనాథాశ్రమాలన్నింటిలో సర్వీస్ చేసిండు. ఒప్పుకోవాలి కదా, అంత పెద్ద అంబానీయే ఆయన ఉన్న దాంట్లో ఆయనకున్న డబ్బుల్లో నెంబర్ 1 ధనవంతుడు భారతదేశంలో. ఆయన పెట్టినంత 5,000 కోట్ల ఖర్చు, 2.5 లక్షల కోట్ల ఖర్చు ఉన్నోడు 5,000 కోట్లు పెట్టడం అనేది పెద్ద లెక్క కాదు. కానీ మనకి ఉన్నది అంతా అమ్మితే 5 లక్షలు రాదు, కానీ 15 లక్షలు పెళ్ళికి పెట్టుకుంటున్నాం. ఇంకేమనంటే సంతోషంగా చేసుకుంటున్నాడు. సంతోషం కాదని ఎవరికైనా పెళ్ళి అంటే నీకైనా సంతోషమే, నాకైనా సంతోషమే. కానీ ఆ సంతోషం తర్వాత విషాదంగా కాకూడదు, బాధపడకూడదు దానివల్ల. అరే అది ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, లాస్ అయిపోయింది, వాడు అది దొబ్బుకి వెళ్ళిపోయింది, అట్లాంటి ఆలోచన రావద్దు. మనల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు నమ్మితే, అట్లా కాకూడదు. ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి అండ్ లిమిట్ దాటి పోకూడదు. కల్చర్ కూడా కొంత వచ్చిన దానికి కొంత డెవలప్డ్ కల్చర్ ఉంటూ ఉండొచ్చులే, కానీ అసలు ఒరిజినల్ ట్రెడిషన్స్ మొత్తం తీసేసిన తర్వాత దానికి పెళ్లి అనేటువంటి వాల్యూ కూడా ఉండదు. న్యాచురల్ కల్చర్ ఉండాలి, ప్లాస్టిక్ కాకూడదు. అంతా ప్లాస్టిక్ అయిపోతుంది. అవును, మేజర్ ప్రాబ్లం అక్కడ. ఏటీఎం కల్చర్ కొంచెం తగ్గాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇంకా ఏమి సెట్ కాకముందే నాకు స్కెచర్స్ షూస్ కావాలి, బ్లూ సెఫైర్ రింగ్, మనం అండమాన్ పోదాము, సాయంత్రం షాపింగ్ వెళ్తున్నాను, ఏటీఎం ఇస్తావా, కార్డు ఇస్తావా, ఇంకా ఏమి ఆ షాపింగ్ వాళ్ళు ఒక 10 కార్లు వీళ్ళు ఒక 10 కార్లు వేసుకొని ఫ్రెండ్స్ నువ్వేమైనా తీసుకుంటావా, అంతే. ఇక తప్పదు కదా, తప్పదు. బట్టల మీద కూడా విపరీతమైనటువంటి ఖర్చు. అయితే సోషల్ మీడియాలో కూడా బాగా వస్తుంది పాపం. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనవసరమైన అసలు 3,000 మందిని పిలిచాడు, భోజనం పెడితే తెల్లారు ఎవడో మనకు తెలియని కూడా తెలియదు. వాడిని లైఫ్లో మళ్ళీ ఇంకొకసారి కలవం మనం.
నువ్వు 3000 మందికి 36 రకాలు పెట్టినా అవును. అందులో ఒకళ్ళు మేము పొద్దున్న లేవగానే మాకు కాఫీ రాలేదండి, ఏమేదో పండుకున్నప్పుడే ఎవడో గొంతులో తెచ్చిపోసినట్టు కాఫీ ఇంట్లో. అవును. ఆ? ఆ పెళ్ళిళ్ళలో ఆ 100 మందే మనకు లైఫ్ అంతా గుర్తుండే ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఏదో అకామిడేషన్ ఏదో ఉంటుంది, అక్కడి నుంచే కాఫీలు పంపరా మీరు? ఏం కింద మెట్లు దిగి అక్కడ ఉన్న చోట వాడు సర్వ్ చేస్తున్నాడు, టేబుల్ మీద పోయి తాగి తిని వచ్చేస్తే అరుగుతుంది కదా తిన్నది కనీసం. పైకి పంపాలి, బెడ్రూమ్లోకి పంపాలి. సిచ్యువేషన్స్ అట్లా. డిమాండ్ చేయటం మగ పెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు అయితే ఏం పొమ్ములు వచ్చినా మగ పెళ్లి వాళ్ళు కాఫీ పైన మేడ మీద నిలబడే నోట్లు తెచ్చి నోట్లో పోస్తేనే తాగుతారా? మగ పెళ్లి వాళ్ళు ఏంటండి, మగ పెళ్లి వాళ్ళు ఏంది, ఆడపెళ్లి వాళ్ళు అందరు పెళ్లి కింద సర్వీస్ పెట్టారు, పోయి తాగాలి, అక్కడ పోయి నిలబడి తినేసి రావాలి. పెళ్లి పిల్లగాడంటే పాపం ఇబ్బంది ఉంటుంది, వాళ్ళిద్దరికి ఇవ్వడం వేరే విషయం. ఇప్పుడు పెళ్లి చేసేయటం ఒక ఎత్తు, ఇక పెళ్లి అయిన తర్వాత మనకు ఫీడ్బ్యాక్ ఇంకొక బాధ. ఆమెకు చీర అందలేదట, ఈమెకు జాకెట్ అందలేదట, ఆ కవర్ ఎంటీ ఉందట, అది ఎవడు తీసేసిండు, కొన్ని అవి పోయినాయట, కొన్ని ఇది పోయినాయట, ఈ అడవులు ఎవరినో ఒకరిని పిలవడం మర్చిపోయి కొంచెం స్పైస్ ఎక్కువైంది ఫుడ్లో. నీకు నువ్వు రోజు స్పైస్ తినే అలవాటు లేదో, కారం తినే అలవాటు, నువ్వు కాయగూరలు తినే అలవాటు ఉందో, పచ్చిగా తింటావో నువ్వు డైటింగ్ ఫైటింగ్ అని, నీకు మామూలు తిన్నా కొంచెం కారంగానే అనిపిస్తుంది. స్పైస్ ఎక్కువ ఉందని మళ్ళీ అదొక ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తాం, అమ్మాయిల వాళ్ళు పెళ్లి చేసిరు, వాళ్ళకి నచ్చిన పద్ధతిలో బెస్ట్ ఆఫ్ ది థింగ్ ఉన్న దాంట్లో మంచి ఫుడ్ పెట్టాలని వాళ్ళు ట్రై చేస్తారు. ఇక నీకు కారం దాంట్లో నెయ్యి వేయలేదు, బూరెకి గుంట పెట్టలేదు, బొబ్బట్లు రాలేదు, ఇదంతా ఏంటిది? జగిత్యాల దగ్గర మటన్ పెళ్లిళ్ళ ఊర్లలో మటన్ పెడతారు, ఆడికి ముక్కలు రాలేదని చెప్పేసి కొట్లాడుకొని పెళ్లి ఆగిపోయింది. అయ్యా ఇక్కడ బిర్యానీలో ముక్కలేని వాడు కేటీఆర్కి ఫోన్ చేశాడు కదా, నేను జొమాటోలో ఆర్డర్ చేశాను, నాకు 4 పీసులు వేసాడు ఆడు. ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తాడు నీకు ముక్కలు రాకపోతే? సేమ్. అవును, అట్లానే అవును. పెళ్లి పిల్లగాని వాళ్ళకి బాగా చూసుకోలేదు. నువ్వు ఎంత బ్రహ్మాండంగా చేసినా అందరికీ అన్ని నచ్చాలని నచ్చావు. ఇప్పుడు మనం చెప్పినట్టు తినగా గారెలు కూడా చేదైపోతాయి అంతే. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు ఎప్పుడు మా ఇంట్లో గారెలు చేసి పెడుతూ ఉంటారు, రెగ్యులర్. అది కాదు, నాకు బోర్ అయిపోయింది అంతే. వేరే వాళ్ళు వచ్చేసి అసలు ఏం చేశారండి, అది ఇది రుబ్బి చేశారా, అది ఇది అని చెప్తూ ఉంటారు. నేను రోజు తినేవాడిని కాబట్టి నాకు అసలు అదేమంటారు, గర్కా మురిగి దాల్కా బరాబర్. రోజు ఇంట్లో చికెన్ కర్రీ చేసినా అది పప్పులాగే ఉంటుంది, వాడికి ఏం రుచించదు అన్నట్టు. సో అందరికీ అన్ని రుచించాలని ఏం లేదు, దెర్ విల్ బి సంథింగ్ దిస్ సైడ్ దట్ సైడ్ అడ్జస్ట్మెంట్. బ్రహ్మాండంగా చేశారండి, సూపర్ అంటే ఒక మాట అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఇక మనం మిస్టేక్స్ పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి, కానీ పెళ్లి పేరిట ఎక్స్ప్లాయిటేషన్ అని మాత్రం జరగకూడదు. వాళ్ళు సర్దుకుపోవాలి, మనం సర్దుకుపోవాలి. అరే మేము ఇట్లా అనుకోలేదండి, మీరు ఇట్లా ఇదండి. మార్కెట్లోకి కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, బిజినెస్. అందరూ పాపం పెళ్లిళ్ళ సీజన్లో బాగుపడతారు, అనేకమైనటువంటి వ్యాపారాలు జరుగుతాయి. డబ్బులు ఉన్నవాడు ఖర్చు పెట్టాలి, లేనివాడు అడ్జస్ట్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టుకుని 5 రూపాయలు దాచుకోవాలి, లేదా 5 రూపాయలు వాళ్ళ అమ్మాయి అబ్బాయికి ఒక డిపాజిట్ చేసి ఇచ్చేసి మీరు ఫ్యూచర్ కోసం. ఇప్పుడు ఇదే కాదు కదా, రేపు పొద్దున మళ్ళీ పిల్లలు పుడతారు, బారసాలు అంటారు, 21 అంటారు, 31 అంటారు, 91 అంటారు, ఇవి ఖర్చులు వస్తూనే ఉంటాయి, బర్త్డే దాకా నడుస్తూనే ఉంటుంది. లేనివాడు అప్పు చేసి చేయడం ఎంత నేరమో, డబ్బులు ఉన్నవాడు పినాస్తనం చేసి ఏం ఖర్చు పెట్టకపోవడం కూడా అంతే నేరం. కరెక్ట్. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళు ఖర్చు పెడితే ఇట్లాంటి వాళ్ళు బాగుపడేటువంటి వాళ్ళు ఉంటారు. పెళ్లి మీద ఆధారపడి బతికేటువంటి 100 కుటుంబాలు కూడా ఉంటాయి. నాకు భారతదేశంలో ఒక సీజన్లో నాకు 1,00,000 కోట్ల బిజినెస్ అయినా ఆశ్చర్యం లేదు, ఒక్క సీజన్లో. అట్లాంటిది మనం అన్ని కుటుంబాలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది, కానీ వేస్టేజ్ చేయకుండా ఉండడం ఎట్లా అనేది ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆస్తులు ఉన్నాయా లేదా బ్యాక్గ్రౌండ్లో, అది కూడా కొంత తగ్గించుకోవాలి. అవును. ఇప్పుడు నువ్వు వాడి ఆస్తి దొబ్బడానికి ఆ పెళ్లి చేసేది అంతే. సరే ఆస్తి ఉంది అనుకుందాము అబ్బాయికి, ఆ ఆస్తులన్నీ మనం కాజేద్దామనా తెలుసుకోవడం. అంటే రేపు పొద్దున పెళ్లి కాగానే అమ్మాయి పేరు రాకపోతే వాడి పిల్లని తీసుకుపోతాడు మళ్ళీ. అసలు ఆ ఎంక్వైరీ ఎందుకు? ప్రాపర్టీ ఉంది అని అనుకుందాము, క్రైసిస్ వచ్చిందంటే మీ ఉద్దేశం ఏంటి, ఆ ప్రాపర్టీ అమ్మేసి జీవితం నడపాలనే? కాదు కదా. అంతే. ఏదన్నా ఒక 10 రూపాయలు ఉంటే మీ అమ్మాయి పోయిన తర్వాత ఇంకొకటి ఆ 10 కాస్త ఒక 100 కావాలి, అందరూ అభివృద్ధి చెందాలని నువ్వు ఆశించాలి. కానీ ఆ ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా, బాగా ఉన్నాయట అంటే నువ్వు కరిగిచ్చేద్దామనే కాదు కదా, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి.
ఓవరాల్గా ఇది పెళ్ళిళ్ళ సీజన్లో దయచేసి లేని వాళ్ళు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు అనవసరమైనటువంటి ఆర్భాటాలకు వెళ్ళి అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటిదే పెళ్ళిళ్ళు. ముందుగా సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది దీని ఉద్దేశం.